జగన్ ను చంద్రబాబు నాయుడు ఫాలో అవుతున్నాడా? జగన్ ఏం చేస్తే తాను కూడా అదే చేయాలని ఫిక్స్ అయ్యాడా? తనకంటే జగన్ గొప్ప రాజకీయ చాణక్యుడని చంద్రబాబు నమ్ముతున్నాడా? ఎందుకు జగన్ పద్ధతిని ఫాలో కావాలనుకుంటున్నాడు? చంద్రబాబును కలవర పెడుతున్న జగన్ ప్లాన్ ఏంటి? జగన్ కారణంగా టీడీపీలో ఎంతమంది సీనియర్లను సిట్టింగ్లను చంద్రబాబు పక్కన పెట్టబోతున్నాడు? ఆంధ్రాలో హాట్ గా నడుస్తున్న ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియోను చివరి వరకు చూడండి. ఆంధ్ర రాజకీయాల్లో జగన్ మరియు చంద్రబాబు నాయుడు చిరకాల రాజకీయ ప్రత్యర్థులు. త్వరలోనే ఆంధ్రాలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ దఫా ఇద్దరికీ విజయం తప్పక దక్కాల్సిందే. ముఖ్యంగా చంద్రబాబుకు ఆయన వయసు రీత్యా, ప్రస్తుత పరిస్థితుల రీత్యా ఇంకెంతో కాలం రాజకీయ ప్రత్యర్థిగా పోరాటం చేయలేడు. అందుకే ఎలాగైనా ఈసారి గెలిచి తీరాల్సిందేనని ప్రణాళికలు రచిస్తున్నాడు. అందుకే జగన్ పద్ధతిని ఫాలో అవుతూ ఎంతటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికైనా సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. అందులో భాగంగానే గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇవ్వాలని డిసైడ్ అయిపోయాడు. ఫ్యామిలీ ప్యాకేజీలు, సీనియారిటీ, లాయల్టీ వంటి అంశాలను పక్కన పెట్టి రియాలిటీ ఒక్కటే ప్రధానమని తేల్చి చెప్పాడు. అందులో భాగంగానే ఈసారి కొంతమంది సీనియర్ నేతలను కూడా ఈసారి పక్కన పెట్టే అవకాశాలున్నాయి. సర్వేలతో మాత్రమే కాకుండా లోకల్ క్యాడర్ నుంచి ఫీడ్బ్యాక్ ని తీసుకుంటున్నాడు. మాజీ మంత్రులని, పార్టీని కష్టకాలంలో అంటిపెట్టుకుని ఉన్నారని, జెండా కోసం ఎక్కువ ఖర్చు చేశారని, ఇలాంటి సానుభూతి ధోరణి లేకుండా సీట్లు కేటాయించాలని డిసైడ్ అయ్యాడు. అభ్యర్థుల విషయంలో ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఖచ్చితంగా గెలవగలిగే వారికి, కొంతమంది ఎన్ఆర్ఐలకు, మరికొంతమంది యువకులకు పెద్ద సంఖ్యలో సీట్లు కేటాయించబోతున్నట్లు లీకులు ఇవ్వడంతో సీనియర్ నేతల్లో టెన్షన్ మొదలైంది. దీనంతటికీ కారణం సీఎం వైఎస్ జగన్ అని చంద్రబాబే తన సన్నిహితులతో ప్రస్తావించటం విశేషం. వైసీపీ అధినేత జగన్ ముందుగానే అభ్యర్థుల జాబితాని ప్రకటించుకుంటూ వెళ్తున్న క్రమాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నాడట చంద్రబాబు నాయుడు. ఎలాంటి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాడు? సీనియర్లు పక్కన పెట్టి కొత్త వాళ్లకు టికెట్ ఇవ్వడంలో ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తున్నాడు? సీనియర్లను, సిట్టింగ్లను ఎలా మేనేజ్ చేస్తున్నాడు? జగన్ రాజకీయ లెక్కేంటి? ఆయన వ్యూహం ఎలా ఉండబోతోందో డీకోడ్ చేసి ఫైనల్గా సీట్ల కేటాయింపు విషయంలో జగన్ కఠినంగా ఉంటున్నాడని తెలుసుకున్నాడు. మొహమాటాలు, భేషజాలు లేకుండా, అసమ్మతికి భయపడకుండా తనకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారమే సీట్లు కేటాయిస్తున్నాడని అర్థం చేసుకున్నాడు. ఇక ముందు చంద్రబాబు కూడా అదే పద్ధతి ఫాలో కావాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. చూద్దాం, చంద్రబాబు కఠిన నిర్ణయం వల్ల, జగన్ని ఫాలో అవ్వడం వల్ల ఎంతమంది టీడీపీ సీనియర్లు టికెట్లు కోల్పోతారో.